హాయ్, వెల్కమ్ టు లతా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే సోలార్ వాటర్ బాటిల్. దీని గురించి ఎంతమందికి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు మనం సోలార్ వాటర్ బాటిల్ గురించి, సోలార్ వాటర్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లూ కలర్ గాజు సీసాలో ఉన్న వాటరే సోలార్ వాటర్. ఇది బ్లూ కలర్ గాజు సీసా అనమాట. ఇప్పుడు ఈ బ్లూ కలర్ అన్నది మనకి దీన్ని చూడగానే మన మైండ్ ఒక పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. మనకి చాలా ప్రశాంతతని ఇచ్చే కలర్ ఏంటంటే బ్లూ కలర్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, తెలుసు. ఇది బ్లూ కలర్ గాజు సీసా అనమాట. ఈ బ్లూ కలర్ గాజు సీసాలోని వాటరు మనము ఒక 1 అవర్ ఎండలో డైరెక్ట్గా సన్కి డైరెక్ట్గా ఎండలో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని మనం ఒక గ్లాస్లో తీసుకుని కొద్దిగా మనం ఒక పాజిటివ్ థింకింగ్ మనకి ఉండాలి. అలాగే మనలో ఉన్న నెగిటివిటీని మనం తీసివేసుకోవాలి. అలాగే మన ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలి అంటే ఈ సోలార్ వాటర్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వాటర్ మనం తీసుకుంటే అంటే ఇప్పుడు ఇది సన్ రైజ్ ద్వారా ఈ నీలం కలర్ బాటిల్ అన్నది ఎండలో పెడితే ఈ బాటిల్లో ఈ ఎండ నుంచి, ఆ సూర్యుడి నుంచి మనకి ఏదైతే కిరణాలు వస్తాయో ఆ కిరణాలని ఈ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి తెలుసు కదా, మన హిందూ ధర్మంలో మన ప్రత్యక్ష భగవానుడిగా మనం సూర్య భగవాన్ని కొలుస్తాం కదా. ఆ సూర్య భగవాన్ నుంచి వచ్చే మంచి కిరణాలు, ఆ కిరణాల వల్ల వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ అలాగే మన స్కిన్కి కానీ మన మన హెల్త్కి కానీ చాలా మంచిదని మనకందరికీ తెలుసు కదా. సూర్య భగవాన్ నుంచి వచ్చే కిరణాల వల్ల మనకి విటమిన్ డి అన్నది అందుతుంది అని మనకు తెలుసు కదా. విటమిన్ డియే కాకుండా ఇందులోకి చాలా రకాల ఈ సోలార్ వాటర్ బాటిల్, ఇది గాజు సీసా అనమాట. ఈ సోలార్ వాటర్ బాటిల్ ఈ బ్లూ కలర్ అన్నది ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహించుకుంటుంది అనమాట. అందులో మనం వాటర్ పోసి ఎండలో ఒక 1 అవర్ ఉంచినప్పుడు ఆ సూర్య శక్తిని అంతా ఆ బాటిల్ అన్నది గ్రహించుకుంటుంది. అప్పుడు ఆ గ్రహించుకున్న ఆ వాటర్లో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ అన్నది, మనకి పాజిటివ్నెస్ అన్నది ఆ వాటర్లోకి ఆ కిరణాల ద్వారా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ వాటర్ మనం ఒక గ్లాస్లో తీసుకుని తాగడానికి ముందే మనము ఒక ఫీలింగ్ పెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఇది తీసుకుంటున్నాము, ఇది తీసుకునేటప్పుడు మనం సెల్ఫ్గా మనల్ని మనం ఇష్టపడాలి. మనం ఒక పాజిటివ్ వైబ్స్లోకి, ఒక పాజిటివ్ థింకింగ్లోకి మారాలి అనుకున్నప్పుడు ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అది ఎలా అంటే, ఇది ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకుని అది తాగడానికి ముందు ఆ గ్లాస్ వాటర్ మీద ఇలా చెయ్యి వేసుకుని మన బాడీలో 70% వాటరే ఉంటుంది కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, 70% వాటర్ ఉంటుంది. అలాంటి 70% వాటర్లోకి పాజిటివ్ వాటర్ని ఎప్పుడైతే మనం పంపించినప్పుడు ఆ పాజిటివిటీ అంతా మన శరీరం మొత్తం, స్కిన్నే కాదు మొత్తం ఆర్గాన్స్, ఫుల్ బాడీ ఏదైతే మన శరీరంలో వాటర్ లెవెల్ ఉందో 70%, ఆ 70%కి ఈ వాటర్ ద్వారా ఆ పాజిటివ్నెస్ వెళ్తుందంట. ఇది నేను తెలుసుకున్న విషయము. మీకు చెప్తే మీరు కూడా ఉపయోగిస్తారని నేను చెప్తున్నాను. ఆ 70% వాటర్లోకి పాజిటివ్ వాటర్ని, అంటే ఇప్పుడు మనం పాజిటివ్గా థింకింగ్ చేసి, అంటే ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని పాజిటివ్గా ఆలోచించి, అలాగే మనం చేసే తప్పుల్ని, మనం చేసే మంచి చెడుల్ని కూడా ఈ వాటర్ ద్వారా మన బాడీలో మనం ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నా, లేకపోతే మనం నెగిటివ్ థింకింగ్ చేస్తున్నా, ఈ వాటర్ తీసుకునేటప్పుడు మన బాడీకి కానీ మన బ్రెయిన్కి కానీ ఒక సంకేతాన్ని అన్నది మనం ఆ వాటర్ ద్వారా పంపించవచ్చు అనమాట. ఏంటంటే థ్యాంక్స్ అని కానీ, నువ్వు ఇష్టపడుతున్నావని, అంటే నన్ను నేను ఇష్టపడుతున్నానని ఆ వాటర్ ద్వారా నా హెల్త్కి నాకు నేను చెప్పుకోవడం, ఐ లవ్ యూ అని చెప్పుకోవడం. కానీ నేను ఏదైనా తప్పు చేస్తే సారీ అని నేను, అంటే ఇప్పుడు నేను తినకూడని పదార్థం ఏదైనా తిన్నాను, దానివల్ల నా హెల్త్కి అనారోగ్యం వచ్చింది, అప్పుడు అది నేను చేసిన తప్పే అని నా బాడీకి నేను చెప్పుకోవడం. అలాంటి పాజిటివ్నెస్ అన్ని పాజిటివ్ థింకింగ్గా ఆలోచించి మనం సారీ చెప్పి ఆ వాటర్ తీసుకున్నా, లేకపోతే మనం ఐ లవ్ యూ చెప్పుకుని ఆ వాటర్ తీసుకున్నా మనలో పాజిటివ్ థింకింగ్ అన్నది పెరుగుతుందంట. ఇది సైంటిఫిక్గా నిరూపణ అయిన విషయం అనమాట. అందుకే ఈ సోలార్ వాటర్ అన్నది అందరూ ఒక 21 రోజులు అలా తీసుకుంటే మనలో ఎంతో పాజిటివ్నెస్ అన్నది వస్తుందంట. అలాగే ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఈ ఎండలో పెట్టిన ఈ సోలార్ వాటర్ బాటిల్లోని వాటర్తో మనం ఇల్లు మాప్ పెట్టుకుంటాం కదా. ఆ మాప్ పెట్టుకున్నప్పుడు ఈ వాటర్, ఒక గ్లాసు వాటర్ ఆ మాప్ పెట్టుకునే వాటర్లో మిక్స్ చేసి ఇల్లు మాప్ పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందంట. అలాగే
వంట చేస్తాం కదా, వంట చేసేటప్పుడు మనం వాటర్ అలాగే యూజ్ చేస్తాం. వంట చేసి ఆ వాటర్లో ఈ వాటర్ ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేస్తే ఆ వంట అంతా ఎవరైతే తింటారో వాళ్ళందరికీ పాజిటివ్నెస్ వస్తుందంట. పాజిటివ్గా ఎంత ప్రేమగా మనం వంట చేసి పెడతాం కదా, ఆ ప్రేమ ఆ వంట ద్వారా అందరికీ వెళ్తుందంట. అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా, వంటలో ఉన్న నెగిటివ్ అంతా పోతుందంట. ఆ విధంగా మనం స్నానం చేసే వాటర్లో మనం ఈ ఒక గ్లాస్ వాటర్ ఇవి ఎండలో పెట్టిన ఈ సోలార్ వాటర్, స్నానం చేసే బకెట్ నీళ్ళలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్నానం చేస్తే మనకు తగిలిన దిష్టి, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మన బాడీ మొత్తం రిఫ్రెష్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. ఈ విధంగా ఈ సోలార్ వాటర్ బాటిల్తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని, ఈ వాటర్తో మనమే శుద్ధి చేసుకోవచ్చని, మనమే పాజిటివ్గా మార్చుకోవచ్చని సైంటిఫిక్గా కూడా రుజువైన నిజాలండి ఇవి. అందుకే అందరూ ఈ సోలార్ వాటర్ని తీసుకోండి. ఈ సోలార్ వాటర్ మనం ఒక 600 ఖర్చు పెడితే ఈ బాటిల్స్ అన్నీ వస్తాయి. ఇవి ఇప్పుడు ఈ బాటిల్ మొత్తం మనమే తాగేయాలని ఏం లేదు. ఇంట్లో వాళ్ళందరం ఒక 2 బాటిల్స్ తీసుకుంటే ఎండలో 1 గంట సేపు పెట్టుకుని, మినిమం 1 గంట, ఆ తర్వాత 1 గంట పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎండ డైరెక్ట్గా సన్లైట్ తగిలే చోట అయితే పెట్టుకోవాలి. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పైన గాజు సీసాకి ఎప్పుడు ఇనప మూత కానీ ప్లాస్టిక్ మూత కానీ ఉండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎండలో పెట్టినప్పుడు ఈ మూత ఇలా తీసేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ప్లాస్టిక్కే, కానీ ఇది మనం ఇలా మూత పెట్టి ఎండలో పెట్టట్లేదు కాబట్టి ఏం నో ప్రాబ్లం, ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. కానీ ఐరన్ మూత మాత్రం అస్సలు ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణాల నుంచి వచ్చే శక్తి అంతా ఈ వాటర్లోకి వెళ్తుంది కాబట్టి మనకి ఈ వాటర్ అన్నది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే మనందరం కూడా ఒక 21 డేస్ ట్రై చేసి చూడండి. చూస్తే ఏమైపోదు కదా, మనకు వాటర్ బాటిల్స్కి మా ఖర్చు అయితే 500-600 ఖర్చు అవుతుంది అంతే కదా. ఒక 21 డేస్ నిజంగా మనకి ఇది జరుగుతుంది అని పాజిటివ్గా ఆలోచించి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా అందరము తీసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఇంట్లో మాప్ పెట్టడానికి ఉపయోగించవచ్చు, స్నానం చేసే దాంట్లో ఉపయోగించవచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ సోలార్ వాటర్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. చేస్తే ఏమవుద్ది, ఒక 500-600 ఖర్చు అంతే కదా. సీసా కొనుక్కోవడం వరకే మనకు ఖర్చు, మిగతాది మనకు ఖర్చు ఏం కాదు కదా. ఒకసారి ట్రై చేసి చూస్తే మంచిది కదా. అందుకే నేను కూడా ట్రై చేద్దామని నేను ఈ వాటర్ బాటిల్స్ తెప్పించుకున్నాను, యూజ్ చేస్తున్నాను కూడా. అలాగే మీరు కూడా యూజ్ చేయండి, ఓకేనా? యూజ్ చేయండి, పాజిటివ్నెస్ని పెంచుకోండి. సూర్యశక్తిని మనలోకి ఇముడ్చుకుంటున్నాము ఈ వాటర్ ద్వారా, అంతే కదా. మనమేమి వాటరే కదా, ఇది వాటర్ తాగినంత మాత్రాన్ని మనకి ఏం నష్టం లేదు కదా. ఎండలో పెట్టుకుని ఆ సూర్యుడి ద్వారా వచ్చే శక్తిని మనలోకి ఇమించుకుంటున్నాం. అంతేకాకుండా నార్మల్ ప్లెయిన్ గాజు సీసాలు ఉంటాయి కదా, ఆ నార్మల్ ప్లెయిన్ గాజు సీసాలని వాటర్ని నింపుకుని నైట్ అంతా చంద్రుడి వెన్నెల్లో ఆ టెర్రస్ మీద పెట్టుకుని అలా వదిలేసి ఆ నైట్ చంద్రుడి వాటర్ కూడా తాగినా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇలా మన ప్రకృతి మనకు ప్రసాదించే ఇలాంటి సూర్య చంద్రులు అందరూ ప్రకృతి ద్వారా వచ్చే ఈ మంచిని మనం గ్రహించడం ద్వారా మనకి మేలే కదా జరుగుతుంది. ఏముంది, వాటరే కదా. తీసుకుని ట్రై చేస్తే పోయిందేముంది. అందుకే ఒకసారి తీసుకుని ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీకే ఆ అద్భుతం ఏంటో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.